నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు లోహ జంఘుడి కథ. ఇది కథా సరిసాగరంలోని ఒక కథ. ఈ కథా సరిసాగరం అనేది 11వ శతాబ్దంలో సోమదేవుడు అనే ఒక శైవ బ్రాహ్మణ పండితునిచే సంకలనం చేయబడిన కథ. లోహ జంఘుడి కథ. పూర్వం మధురా నగరంలో మకరదంష్ట్ర అనే వృద్ధ దేవదాసికి రూపణిక అనే కుమార్తె ఉండేది. ఆమె చాలా చక్కనిది. ఒకనాడు ఆమె దేవాలయంలో పూజా సమయాన సేవ చేయటానికి తన వంతు రాగా అక్కడ ఒక అందగాన్ని చూసి ఆ క్షణంలోనే అతన్ని మోహించింది. అందుచేత ఆమె అతని దగ్గరికి తన దాసీని పంపి తన ఇంటికి రావాల్సిందిగా అతడికి చెప్పించింది. అతను సంగతి గ్రహించి రూపణిక పంపిన దాసితో, నేను లోహజంఘుడు అనే బ్రాహ్మణుణ్ణి, నా దగ్గర చిల్లి గవ్వలేదు, రూపణిక ఇంట అడుగు పెట్టే హక్కు నాకు లేదు అన్నాడు. మా యజమానురాలికి మీ డబ్బేమీ అవసరం లేదు అన్నది దాసి. అలా అయితే వస్తానని చెప్పమన్నాడు లోహజంఘుడు. ఈ మాటకు రూపణిక చాలా సంతోషించి ఇంటికి వెళ్ళి అతని రాక కోసం ఆత్రంగా ఎదురు చూడసాగింది. కొంతసేపటికి లోహజంఘుడు రాగా మకరదంష్ట్ర వీడెక్కడి నుంచి ఊడిపడ్డాడు అనుకున్నది. రూపణిక మాత్రం లోహజంఘుడి రాకతో తన జన్మ తరించినట్టుగా తలపోసింది. ఆమె అతన్ని తన ఇంటనే ఉంచుకుని స్వర్గంలో ఉన్నంత ఆనందం పొందసాగింది. అది చూసి తల్లి రూపణికతో, డబ్బు లేని ఈ మనిషిని మన ఇంట ఎందుకు చేర్చావే? మన జాతి డబ్బును ప్రేమించాలి కానీ మనిషిని ప్రేమించరాదు, నీకే సంగతి ఎన్నిసార్లు చెప్పాను అన్నది. అమ్మా, ఈ మనిషి నాకు ప్రాణం కంటే ఎక్కువైనవాడు, నాకు డబ్బుకేం తక్కువ, కట్టుకుపోయినంత ఉన్నది, ఇలాంటి ఉపదేశాలు నాకు ఇక ఎన్నడూ చెయ్యకు అన్నది రూపణిక. కూతురు ఇలా అనడం చూసి మకరదంష్ట్రకు చాలా కోపం వచ్చింది. కానీ కూతుర్ని ఏమీ చెయ్యలేక లోహజంఘుణ్ణి ఎలా వెళ్ళగొట్టటమా అనే ఆలోచనలో పడింది. ఒకనాడు రూపణిక దేవాలయానికి వెళ్ళి లోహజంఘుడు కూడా ఇంటలేని సమయంలో ఒక క్షత్రియుడు కొందరు సైనికులను వెంట పెట్టుకుని వస్తూ ఉండటం ముసలిదానికి కనిపించింది. ఆమె ఆ క్షత్రియ యువకుణ్ణి ఒంటరిగా లోపలికి పిలిచి, ఒక డబ్బులేని దరిద్రుడు మా ఇంట చేరి వెళ్లకుండా ఉన్నాడు, వాడి పీడ మాకు లేకుండా చేస్తివా, నా కూతురు నీతోనే ఉంటుంది అని ఆశ పెట్టింది. క్షత్రియుడు అందుకు సమ్మతించి ఆ దేవదాసి ఇంట ప్రవేశించాడు. కొంతసేపటికి లోహజంఘుడు బయటికి వెళ్ళినవాడు తిరిగి వచ్చాడు. వెంటనే క్షత్రియుడి సైనికులు అతని పైన పడి చావుగొట్టి తీసుకుపోయి ఒక మురికి గుంటలో పారేశారు. మరికొంతసేపటికి రూపణిక తిరిగి వచ్చి జరిగిన సంగతి తెలుసుకుని పెద్ద పిట్టను ఏడవసాగింది. అది చూసి క్షత్రియుడు కూడా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. లోహజంఘుడికి తీరని అవమానము, తన ప్రియురాలితో వియోగము ఒకేసారి కలగడం చేత ఒక వంక మకరదంష్ట్ర మీద కసిగా ఉన్నప్పటికీ జీవితం పైన విరక్తి పుట్టి తీర్థయాత్రలు చేస్తూ ప్రాణాలు వదలడానికి నిశ్చయించి బయలుదేరాడు. అతను ఒక ఎడారి ప్రాంతం గుండా పోతూ ఉండగా ఎండబాధ చాలా జాస్తి అయింది. తలదాచుకుందామంటే ఎక్కడా చెట్టు నీడ లేదు. అందుచేత తపనతో కొట్టుకుంటున్న లోహజంఘుడికి ఒకచోట ఒక ఏనుగు కళేబరం కనపడింది. నక్కలు ఆ కళేబరానికి బొక్క పెట్టి లోపలి భాగం అంతా తిని డొల్ల చేశాయి. లోహజంఘుడు ఆ కళేబరంలోకి దూరి అక్కడ చల్లగా ఉండటం చేత నిద్రపోయాడు. అతను తిరిగి నిద్ర లేచేసరికి మహాప్రళయంగా వర్షం కురుస్తున్నది. ఆ ఏనుగు కళేబరంలో ఉండిన దారి కాస్త మూసుకుపోయింది. ఆ కళేబరం వర్షపు నీటికి తేలి కొట్టుకుపోయి గంగానది ప్రవేశించి గంగా ప్రవాహం వెంబడి సముద్రాన్ని చేరింది. సముద్రంలో తేలి ఉన్న ఏనుగు కళేబరాన్ని చూసి ఒక పెద్ద గరుడజాతి పక్షి దాన్ని తన్నుకుని సముద్రం అవతల ఉండే లంకకు తీసుకుపోయింది. ఆ పక్షి ఏనుగు కళేబరాన్ని ముక్కుతో పొడిచేసరికి ద్వారం ఏర్పడి దాని గుండా లోహజంఘుడు బయటికి వచ్చాడు. మనిషిని చూడగానే పక్షి కాస్త పారిపోయింది. అక్కడ పరిసరాలను చూసి లోహజంఘుడు తాను మేలుకుని ఉండే కలగంటున్నాను అని అనుకున్నాడు. అక్కడ అతనికి 2 రాక్షసులు కనిపించారు. వాళ్ళని చూసి లోహజంఘుడు చాలా భయపడ్డాడు. వాళ్ళు కూడా అతన్ని చూసి భయపడ్డారు. రాముడు ఇలాగే సముద్రం దాటి వచ్చినప్పుడు లంకలోని రాక్షసులకు ఏం గతి పట్టింది వాళ్ళు ఇంకా మరవలేదు. వాళ్ళు తమలో తాము కూడబలుకున్న మీదట వారిలో ఒకడు విభీషణుడి వద్దకు వెళ్ళి, ఎవడో ఒక మనిషి సముద్రం దాటి లంకకు వచ్చాడు అని చెప్పాడు. విభీషణుడు కూడా ఈ వార్త విని భయపడి లోహజంఘుణ్ణి తన ఇంటికి వచ్చి తన ఆతిథ్యం స్వీకరించమని అనుగ్రహించమని రాక్షసుడి ద్వారా ఆహ్వానం పంపాడు. లోహజంఘుడు ఆ 2 రాక్షసుల వెంట లంకానగరానికి వచ్చి విభీషణుని చూసి ఆశీర్వదించాడు.
విభీషణుడు అతనికి అతిథి సత్కారాలన్నీ చేసి, అయ్యా, ఈ లంకకు ఎలా రాగలిగావు అని అడిగాడు. దానికి లోహజంగుడు ఇలా కల్పించి కట్టుకథ చెప్పాడు. నేను మధురానగర్లో ఉండే లోహజంగుడు అనేవాణ్ణి. దారిద్ర్యం బాధ భరించలేక నారాయణ ఆలయానికి వెళ్ళి నిరాహారంగా తపస్సు చేశాను. అప్పుడు దేవుడు నాకు కలలో ప్రత్యక్షమై, నీవు విభీషణుడి వద్దకు వెళ్ళు, అతను నా పరమ భక్తుడు, అతను నీకు ధనం ఇస్తాడు అని చెప్పాడు. ఎక్కడి నేను, ఎక్కడి విభీషణుడు, ఎలా వెళ్ళటం అన్నాను. ఇవాళే నీవు విభీషణుడు కలుస్తావు అని చెప్పి దేవుడు అదృశ్యమయ్యాడు. నేను తెల్లవారు లేచేసరికి సముద్రం అవతలి తీరాన ఉన్నాను. ఏమి జరిగింది కూడా నాకు తెలియదు అన్నాడు. మానవ మాతృడు రాలేని లంకకు లోహజంగుడు రావటం చూసి విభీషణుడు కూడా అదంతా దైవ మహిమే అని నమ్మాడు. అతడు తన రాక్షసులను పంపి స్వర్ణమూల పర్వతం మీద ఉండే ఒక పెద్ద గరుడ పక్షిని ఒకదాన్ని తెప్పించాడు. మీ మధురా నగరంలో ఉండే నారాయణుడికి ఈ అలంకారాలు సమర్పించు అని లోహజంగుడి చేతికి శంఖు, చక్ర, కథ ఆది ఆభరణాలు ఇచ్చాడు. లోహజంగుడి కోసం అనేక రత్నాలు అవి ఇచ్చాడు. లోహజంగుడు విభీషణుడి అతిథిగా కొద్ది కాలం ఉండి అక్కడి వింతలు విశేషాలు చూసి విభీషణుడిచ్చిన కానుకలు అన్నీ తీసుకుని 1,00,000 యోజనాలు ఆగకుండా ప్రయాణించగల గరుడ పక్షినికి మధురకు తిరిగి వచ్చి నగరం వెలుపల ఒక నిర్జనమైన విహారం వద్ద ఆగి పక్షిని కట్టేసి తాను తెచ్చుకున్న రత్నాలలో ఒక చోట దాచి నగరానికి వెళ్ళి ఒక రత్నాన్ని అమ్మి తనకు పక్షికి ఆహారం కొని తాను తిని పక్షికి పెట్టి సాయంకాలం అయ్యాక మేలైన బట్టలు ధరించి రత్నాలతో తనని తాను అలంకరించుకొని శంఖు, చక్ర, గదాదులు పట్టుకుని విష్ణుమూర్తి అవతారంలో పక్షి మీద ఎక్కి రూపణిక ఇంటి మీదుగా అటు ఇటు ఎగురుతూ శంఖం ఊది పెద్ద ధ్వని చేశాడు. ఆ ధ్వని విని రూపణిక బయటికి వచ్చి తన ఇంటిపైనే ఎగిరే విష్ణువు లాంటి మనిషిని చూసింది. అతను పక్షితో సహా కిందకు దిగి పక్షిని కట్టేసి, నేను హరిని, నీకోసం వచ్చాను అన్నాడు. రూపణిక అతనికి నమస్కారం చేసి, దేవా అనుగ్రహించు అని అతన్ని లోపలికి తీసుకుపోయింది. లోహజంగుడు ఆమెతో కొంతసేపు గడిపి వెంటనే పక్షినెక్కి ఆకాశంలో ఎగురుతూ వెళ్ళిపోయాడు. మర్నాడు తెల్లవారాక రూపణిక, నేను ఇప్పుడు విష్ణుమూర్తి భార్యను, మనుషులతో మాట్లాడను అని అనుకున్నది. కూతురిలో ఏదో మార్పు గమనించి మకరదంష్ట్ర, ఎందుకే అమ్మాయి అలా ఉన్నావు అని అడిగింది. రూపణిక మాట్లాడకపోయేసరికి తల్లి గుచ్చి అడిగింది. తల్లి బాధ పడలేక రూపణిక ఒక తెర కట్టించి దాని వెనక నుంచి తల్లితో తాను ఏ విధంగా విష్ణుమూర్తికి ప్రియురాలు అయినది చెప్పేసింది. కానీ ముసలిది రూపణిక మాట నమ్మక ఆ రాత్రి లోహజంగుడు పక్షినికి రావటం కళ్ళారా చూసిన మీదట నమ్మి మర్నాడు ఉదయం తెర వెనక నుంచి కూతురుతో, అమ్మా, నీవు నిజంగానే దేవతల్లో చేరిపోయావు. నేను నీ తల్లినే గనక నేను ఎలాగైనా బొందితో స్వర్గానికి వెళ్లే ఉపాయం చెయ్యి, అందుకు ఏం చెయ్యాలో నీ భర్తను అడుగు అని బతిమాలుకున్నది. రాత్రి లోహజంగుడు రాగానే రూపణిక తన తల్లి కోరిక అతనితో చెప్పింది. లోహజంగుడికి మంచి అవకాశం దొరికినట్టు అయింది. నీ తల్లి పాపాత్మురాలు, అందుచేత అది స్వర్గాన్ని దొంగ వేషంతో ప్రవేశించాలి. ఏకాదశి నాడు స్వర్గద్వారాలు తెరుస్తారు. అప్పుడు శివుడి ప్రమథులు అనేక మంది స్వర్గం ప్రవేశిస్తారు. నీ తల్లి కూడా వారిలాగా వేషం వేసుకుంటే నేను స్వర్గంలోకి ఎలాగో తోసేస్తాను. ప్రమథుల వేషం ధరించాలంటే నీ తల్లి తల గొరిగించుకుని ముఖానికి ఒక పార్శ్వాన కాటుగా రెండో పార్శ్వాన కుంకుమ పూసుకుని సిద్ధంగా ఉండమను అన్నాడు. మర్నాడు రాత్రి అతను వచ్చేసరికి రూపణిక తన తల్లికి ఈ వికార ఆకారం కలిగించి సిద్ధంగా ఉంచింది. లోహజంగుడు ఆమెను తన పక్షి మీద ఎక్కించుకుని ఆకాశంలోకి ఎగిరి ఆలయం వద్దకు వచ్చాడు. ఆ దేవాలయానికి ఎదురుగా ఒక ఎత్తైన రాతి స్తంభము, దానిపైన గుండని రాతి పలక ఉన్నాయి. లోహజంగుడు మకరదంష్ట్రను ఆ రాతి పలక మీద దించి, నువ్విక్కడ ఒక క్షణం సేపు ఉండు, నేను నీ కూతుర్ని అనుగ్రహించి వస్తాను అని అక్కడి నుంచి కదిలిపోయాడు. ఏకాదశి రాత్రి దేవాలయం దగ్గర అనేక మంది జాగారం చేస్తున్నారు. లోహజంగుడు వారి వద్దకు వెళ్ళి ఆకాశం నుంచి వారితో, ప్రజలారా, ఇవాళ మీపైన ఒక మహామారి పడబోతున్నది, మీరంతా హరిని ఆశ్రయించండి అని చెప్పి వెళ్ళిపోయాడు. కథను వింటున్న శ్రోతలారా, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లో కాల్ కూడా నొక్కండి. అలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలు కూడా మీకు వస్తాయి. మీ సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. అది మాకు చాలా ప్రయోజనకారిగా, ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ. తర్వాత మళ్ళీ కథలోకి వెళ్దామా?
ఆ తర్వాత అతను తన వేషం తీసేసి మామూలు రూపంలో ఆ జనం మధ్యకు తిరిగి వచ్చి అక్కడ జరగబోయేది చూడటానికి ఉండిపోయాడు. ఎంతసేపు చూసినా ముసలిదానికి మళ్ళీ దేవుడు కనిపించలేదు. దానికి కళ్ళు తిరగసాగాయి. అయ్యో, పడిపోతున్నాను, పడిపోతున్నాను అంటూ కేకలు పెట్టసాగింది. ఆ కేకలు విని జనం మహామారి, మహామారి అని అరిచారు. అమ్మా తల్లి, నువ్వు పడవద్దు అని తిరిగి కేకలు పెట్టారు. మకరదంష్ట్ర ఎలాగో తెల్లవార్లు ఆ రాతి పలకను కరుచుకుని ఉన్నది. తెల్లవారేసరికల్లా రాజుగారికి ఈ వార్త తెలిసింది. పగటి వెలుగు రాగానే జనానికి మహామారి భయం పోయింది. అంతేకాక వాళ్ళు వికార రూపంలో ఉన్న మకరదంష్ట్రను గుర్తించి గొల్లు నవ్వుతూ వేళాకోళం చేయసాగారు. తన తల్లి ఇంకా స్తంభం మీద ఉన్న సంగతి రూపణికు తెలిసింది. ఆమె వచ్చి తల్లిని దింపించి అక్కడి వారితో జరిగిందంతా చెప్పింది. ఎంతోమందిని మోసం చేసిన ఈ మకరదంష్ట్రను ఎవడైతే మోసగించాడో వాడు తనను తాను తెలియపరుచుకున్నట్టయితే వాడికి పట్టాభిషేకం చేస్తాను అన్నాడు రాజు. లోహజంగుడు ముందుకు వచ్చి తానే ఈ నాటకం ఆడినట్టు రాజుకు తెలిపి తన కథ అంతా చెప్పి విభీషణుడు దేవుడి కోసం పంపిన శంఖ చక్ర గదాదులు ప్రదర్శించాడు. రాజు అతనికి పట్టాభిషేకం చేసి రూపణికనిచ్చి పెళ్లి చేశాడు. లోహజంగుడు తాను లంక నుంచి తెచ్చుకున్న రత్నాలతో సుఖంగా నిశ్చింతగా జీవించాడు. కథ సమాప్తం.